మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. మనమందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉంటాం కదా. దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం. చాలా ఆలయాల చరిత్ర, విశిష్టతల గురించి మనకందరికీ ఎంతో కొంత తెలుసు. అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా అంతుబట్టని రహస్యాలుంటాయి. మనది భక్తితో నిండిన దేశం. 64 కోట్ల దేవుళ్ళు, దేవతలు నడయాడే పవిత్ర భూమి. అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది. అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు. కొన్ని వింతగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపించేంతలా వాటి నిర్మాణం ఉంటుంది. ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు, సాంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. మరి పురాణ ఆలయాల చరిత్ర ఏంటి? ఆ ఆలయాల వెనుక రహస్యాలేంటి? ఇప్పుడు నేను మీకు చెప్తాను. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడుల లాంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలని రాజస్థాన్ ప్రజలను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని. ఈ టెంపుల్ దౌసా జిల్లాలో ఉంది. రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసల కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడుతూ ఉంటారు. మరికొందరేమో గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను పట్టిన దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుళ్ళోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరండి. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి అస్సలు తిరిగి చూడకూడదు. అలా చూస్తే దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట. మరో ఆలయం ఉందండి. దాని గురించి తెలిస్తే మీరు షాక్కి గురవ్వక మానరు. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం. అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం దేవుణ్ణి తిట్టాల్సిందే. కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో భక్తులు కత్తులతో వచ్చి తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళ్తారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు, భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తుంటారు. అక్కడితో అయిపోదండి. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతూ ఉండడం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. పూజా కార్యక్రమాలు అసలే ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసేస్తారు. ఆ సమయంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే గుజరాత్ వడోదరలోని స్తంభళేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి. అరేబియా సముద్ర తీర జిల్లాలో ఈ గుడి ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం. సముద్రాల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం. పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది. మన దేశంలో సహజంగా విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను, వానరాల్ని పూజించడం కామనే. అయితే బుల్లెట్ని దేవుళ్లా భావించడం ఎక్కడైనా చూసామా? ఆ వింత గుడి రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇక్కడి భక్తులు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను పూజిస్తారు. లిక్కర్ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్తుల నమ్మకం. దీని వెనుక ఒక నమ్మశక్యం కాని కథ ఉందండోయ్. ఈ బైక్ నడిపిన బన్నా అనే వ్యక్తి ఈ గుడి ఉన్న ప్లేస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు బైక్ను తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లోనే కనిపించింది. షాక్ అయిన పోలీసులు మళ్లీ బైక్ను తీసుకెళ్లి ఈసారి గొలుసులతో గట్టిగా కట్టేశారు. అయినా కూడా అదే నెక్స్ట్ సేమ్ సీన్ రిపీట్ అయింది. నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట. జనం ఈ బైక్ని పూజిస్తూ బుల్లెట్ బాబాగా గుడి కట్టేశారు.